అంటే పాట పాడాము, చాలా బాగుంది పాట. ప్రతి సంవత్సరం బాగానే ఉంటుంది, ఈ సంవత్సరం ఇంకా బాగుంది. మంచి పాటను దేవుడు ఇచ్చారు, పాడేసి వచ్చాం. సో వర్క్ అంతా జరుగుతూ ఉంది, వీడియో అంతా చేస్తున్నారు. సాధ్యమైనంత వరకు వచ్చేస్తుంది, మనకు 31వ తారీఖు అంతా వచ్చేస్తుంది. ముందు అడ్డదారి లేదా తొంగి చూస్తుంది అనుకుంటే మీరు వినొద్దు, అర్థమైందండి. 12 అవ్వాలి, అప్పుడు పాట ప్రార్థన చేసి రిలీజ్ చేయాలి. అప్పుడు ఫ్రెష్గా మేము న్యూ సాంగ్ న్యూ ఇయర్లో వినాలని ఫిక్స్ అవ్వండి మనసులో. ఈ లోపల దొడ్డిదారులు ఎక్కువ చెప్పలేము కదండి. ప్రైజ్ అలాడ్. కొత్త పాట సిద్ధమవుతుంది, మిక్సింగ్ జరుగుతూ ఉంది మద్రాసులో. చాలా చక్కగా చాలా 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 చక్కగా పాట సిద్ధమైంది. నోరార మనం పాడుకోవడానికి, స్తుతించి ప్రభుని ఆరాధించడానికి అనుగుణంగా చక్కగా దేవుడు చక్కటి పాట మనకు అనుగ్రహించాడు. అలాగే వాగ్దాన సందేశం కానీ ఇవన్నీ ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా. మరి రాబోయే సంవత్సరంలో దేవుడు మన ఎడల ఏమి వాంఛించాడో, ఏమి ఆలోచించి, ఏమి నిర్ణయించి ఆయన ప్రణాళికలు సిద్ధం చేసి ఉండడం మనకు తెలియదు. అలాగని ప్రభువా నాకు ఇప్పుడే తెలియపరచు అని అడగడానికి కాదు. ఆయన ఎలాగ మనల్ని నడిపిస్తాడో ఆ వాగ్దాన రీతిగా ప్రభు మనతో ముచ్చటించాలి. ఆత్మీయ అంతరిక్షంలో మనం ఆ రాత్రి ప్రభుని స్తుతించి స్తుతిస్తూ ప్రభుని గణపరుస్తూ మన కొత్త సంవత్సరంలోకి మనం వెళ్ళాలి. రాబోతున్న 2025 కోసం దేవుడు ఇప్పటికే క్రొత్త కీర్తన సిద్ధపాటు చేయడానికి ప్రభు సహాయం చేశారు. హల్లెలూయా. అలాగే కమలాకర్ అన్న ఇప్పటికే సంగీతం సమకూర్చడంలో తల మునకలై మునిగున్నాడు, ఇంకా బయటికి మునిగున్నాడు అందులో. మొత్తం మీద నూతన సంవత్సరంలో నోరారా మనసారా నూతన గీతం పాడుకుంటూ కొత్త సంవత్సరం అడుగు పెట్టాలి. దేవుడు మనకు ఒక మంచి వాగ్దాన సందేశం ఇవన్నీ ఇచ్చేటట్లుగా ఇక సంవత్సరం ఆఖరులోకి వెళుతున్న కొలది మరింత మిక్కటమైన భక్తితో, ప్రార్థన ఆత్మతో ప్రార్థన చేసుకుంటూ వెళదాం.